నమస్కారం. మిషన్ నేను సైతం సమాజం కోసం టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు వేడిపుట్టాయి. ఈరోజు 1వ తారీఖున జరగబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచార పోటీల్లో కానివ్వండి, రాజకీయ వాతావరణ విశేషాల్లో కానివ్వండి, ఎంతోమంది చాలా హాట్ టాపిక్గా ఈరోజు రాజకీయాలు మారాయి. మరి ఇదే అంశం గురించి అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 4 పార్టీలు కీలక పాత్ర పోషిస్తూ ఎంతోమందిని ఉర్రూతలోగిస్తున్నాయి. ఇదే అంశం మీద ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటి, వారి యొక్క అంశాల మీద ఈరోజు రాజకీయ సంబంధించి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్పై మనతోటి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ సలహాదారులు చింతా రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. సో మరి ఆయన్ని అడిగి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి అద్భుతమైన విశ్లేషణ మీ ముందు అనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దుబ్బాకలో జరిగినటువంటి ఆ ఎలక్షన్స్ తర్వాత అంత హాట్ టాపిక్గా ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీద అందరూ ప్రతి ఒక్కరు తెలంగాణలో కాన్సన్ట్రేషన్ జరిగేది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కన్ను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద. ఎందుకంటే చాలా పోటీ ఎందుకంటే బీజేపీ తెలంగాణ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో ఇప్పుడు బీజేపీకి మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెంటనే బీజేపీకి నేను మద్దతు తెలుపుతున్నానని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం. ఎవరైతే కనుక జనసేన సంబంధించినటువంటి వారు ఎవరైతే కనుక ఎలక్షన్స్లో పోటీకి సిద్ధపడి కూడా నామినేషన్స్ వేసి కూడా దాదాపుగా చాలామంది వెనక్కొచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సడన్ ఆ యొక్క డిసిషన్ అనేది తీసుకున్నారు? రిటర్న్ గిఫ్ట్ కోసమా? ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు కాబట్టి మీరే చెప్పాలి. నేనేం అంత సన్నిహితుని కాదు, కాకపోతే అనుబంధం అయితే ఉంది. అసలు కాంగ్రెస్ పోటీయే కాదు, కాంగ్రెస్లో సరైన నాయకుడే లేరు అనేది ఈరోజు చాలామంది చెప్తున్నామంటే అంశం. ఈ అంశం గురించి మాట్లాడే ముందు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈరోజు బీజేపీకి ప్రచారం చేయాల్సిన పరిస్థితి, ఎందుకు నామినేషన్లు వాళ్ళకు సంబంధించిన జన సైనికులు నిరాశపరిచినా కూడా మేము పవన్ కళ్యాణ్ వైపే ఉంటామని అభిమానులు కొంతమంది కూడా దాన్ని తట్టుకోలేక బాధపడిన వాళ్ళు కొంతమంది, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్పాట్ డెసిషన్ తీసుకోవడం గల కారణాలు ఏంటి అనేది చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద డే వన్. రాజకీయాలని ఆయన స్పీచ్లో చెప్పేది కేవలం మాటల వరకే, కానీ చేతల్లో ఆయన చూపించేది జీరో. ఆయన పార్టీ నాయకుడు అంటే డైలీ అట్లీస్ట్ 3 to 4 hours డైలీ ఆ రోజు జరిగిన సంఘటనల మీద రివ్యూ అండ్ కార్యాచరణ ఏంటి ప్రతిరోజు ఉండాలి. రాజకీయ నాయకుడికి ఉన్న కమిట్మెంట్ అంటే అది. ప్రతిరోజు పార్టీ కోసం 3 to 4 hours అట్లీస్ట్ కేటాయించాలి. ఆయన షూటింగ్లో బిజీ ఉంటే టెలికాన్ఫరెన్స్లో చేయాలి, లేదా ఫోన్లో మాట్లాడాలి. ఆయన వీక్లీ అట్లీస్ట్ వన్స్ ప్రెస్ ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ గారు మీడియాని ఎదుర్కోవడానికి చాలా భయపడతారు. ఆయన దగ్గర సమాధానాలు లేవు. ఆయన దగ్గర సమాధానం చెప్పాలంటే పక్కన నాదెళ్ల మనోహర్ ఉండాలి. ఆ పక్కన నాదెళ్ల మనోహర్ ఎందుకు ఉండాలి ఏంటి అనేది మనం చాలా పెద్ద డిబేటబుల్ ఇష్యూ. నాదెళ్ల మనోహర్ గారు చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పగలరు. ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని దాదాపు నెల 15 రోజుల క్రితం ఒక ప్రకటన వచ్చింది. మరి అప్పుడు పోటీ చేస్తామన్నప్పుడు ఏ డివిజన్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నాము, అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. రిలీజ్ చేశారు కదా ఎప్పుడు 1.5 month బ్యాక్ చెప్తున్నాను నేను. 1.5 month బ్యాక్ ఏమీ రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే కొన్ని డివిజన్స్లో 150 డివిజన్లు ఉంటే 50 డివిజన్లో కార్యవర్గ సభ్యులు ఎవరు అంటే కమిటీలు ప్రకటించారు, అభ్యర్థులు ఎవరిని ప్రకటించాల. అభ్యర్థులు అంటే దాదాపు మహిళలు ఉండాలి, దాదాపు 50% మహిళలకు రిజర్వేషన్ ఉంది. అండ్ మళ్ళీ కుల సమీక బీసీఎస్సీ దీని ప్రకారం కూడా రిజర్వేషన్ ఉంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో ఆ అభ్యర్థిలో ఆ రిజర్వ్డ్ కేటగిరీకి సరిపడా అభ్యర్థి వాళ్ళు ఎంచుకోవాలి. అలాగే బీజేపీ అక్కడ పోటీ చేస్తుందా చేయదనేది కూడా ఇవన్నీ చర్చలు దాదాపు దుబ్బాక ఎన్నిక ముందు జరగాల్సింది ఉండాలి. ఆయనకి సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ లేకుండా ఆయన మంగళగిరిలో ఏదో 17-18 ఏదో రైతులతో సమావేశం జరుగుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. హడావిడిగా మేము పోటీ చేస్తామంటే ఆయన 18వ తారీఖు అంటే 18, 19, 20 నామినేషన్ డేటు. ఆయన 18వ తారీఖు నాడు విజయవాడలో ఉన్నారు. 19వ తారీఖు నాడు వచ్చారు. 19వ తారీఖు నాడు వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ పెట్టుకున్నారు. 3 గంటలకి 19వ తారీఖు నామినేషన్ కూడా క్లోజ్ అయిపోతాయి. 20వ తారీఖు కేవలం
మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ టైం. ఓకే. సో ఎప్పుడైతే ఆయన 19వ తారీఖు నాడు వచ్చారో ఆ రోజు కంటే 1 డే ఈవినింగ్ బిఫోర్ అంటే 18th ఈవినింగ్ అనుకుంటా బండి సంజయ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మమ్మల్ని పొత్తుల కోసం ఎవరు అప్రోచ్ అవ్వలేదు కాబట్టి బీజేపీ ఒంటరిగా పోటీకి వెళ్తుందని చెప్పడం. సో అది పవన్ కళ్యాణ్ ఈగోకి బాగా గట్టిగా దెబ్బ. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తారంటే బండి సంజయ్ నా దగ్గర రావాలి అని ఆశిస్తారు. బండి సంజయ్ గారు ఏమనుకుంటారంటే అసలు జనసేన పార్టీ తెలంగాణలో ఉందా, మేము డామినేటింగ్ పార్ట్నర్, ఆయన నా దగ్గర రావాలని బండి సంజయ్ ఆయన అనుకుంటారు. అండ్ బండి సంజయ్ గారు క్వైట్ న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్లో బలాబలాలు వేరు, తెలంగాణలో బలాబలాలు వేరు, బీజేపీ జనసేనవి. సో బండి సంజయ్ విల్ డెఫినెట్లీ పే అప్పర్ హ్యాండ్, నువ్వే నా దగ్గర రావాలి అని ఆయన మాట్లాడింది కరెక్టే. నా దగ్గరికి ఎవరు రాలేదంటే నేను నీ దగ్గర రావాలా అనే దీంతో ఈగో హట్ పవన్ కళ్యాణ్ ఏమంటే మనం 50 స్థానాల్లో పోటీ చేద్దామని ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. అందరూ టక్క నామినేషన్లు ఫైల్ చేశారు. నామినేషన్లు ఫైల్ చేసిన తర్వాత మధ్యాహ్నము మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, అలాగే హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో హోంశాఖ సహాయ మంత్రి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది మనం 2 విధాలుగా చూడాలి. కేంద్ర హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, ఐ థింక్ అది నాదెండ్ల మనోహర్ గారి ఇంట్లో జరిగినట్టుంది సమావేశం. మరి నాదెండ్ల మనోహర్ గారి ఇంట్లో వెళ్ళారు అంటే అది అలా నాదెండ్ల మనోహర్ గారి ఇంట్లో ఎందుకు పెట్టారు, ఒక న్యూట్రల్ ప్లేస్లో పెట్టింటే ఇద్దరు అక్కడికి వచ్చుంటే మీటింగ్ పెట్టి బాగుండేది. అంటే మీరే మా దగ్గరికి వచ్చారు అనే ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం ఏమన్నా పట్టుబట్టారా, మా దగ్గరికి ఎవరు రాలేదన్నారు కదా సో బండి సంజయ్ గారు. సో మీరు మా దగ్గర రండి, మమ్మల్ని అలా చిన్న చూపు చూస్తారా అని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటే వీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మద్దతు కోరడానికి వెళ్ళారా లేదా అనేది ఒకటి నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఒక హోంశాఖ సహాయ మంత్రి వెళ్ళారంటే వెళ్ళడం వరకు ఓకే, కానీ అది బుజ్జగింపులకి వెళ్ళారా లేకపోతే ఏమైనా హెచ్చరించడానికి లేదు హెచ్చరించడానికి వెళ్ళారనే కోణంలో కూడా మనం చూడాలి. హోంశాఖ సహాయ మంత్రి వెళ్ళారంటే వెళ్ళడం అయితే ఆయన తగ్గి వెళ్ళినట్టే. అండ్ హోంశాఖ సహాయ మంత్రి వెళ్ళారు కాబట్టి మరి ఏదేమైతే అది వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఇంకో ప్రకటన వచ్చింది 19వ తారీఖు నాడు ఇంకో ప్రకటన వచ్చింది. బీజేపీ నాయకులు మా దగ్గర చర్చలకు వస్తున్నారు, సో మేము జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తాము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటము, దానికి జన సైనికులు సంతోషపడుతున్నారని చెప్పటము, ఇదంతా కూడా జరిగింది. దాని తర్వాత బండి సంజయ్ గారు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మేము జిహెచ్ఎంసీ వరకు అయితే పొత్తులు ఉండవు, మేమైతే ఒంటరిగా వెళ్తున్నాము, మా కార్యాచరణ పూర్తి అయిపోయింది, మేము ఎన్నికలకు ప్రిపేర్ అయిపోయాము సోలోకి వెళ్ళడానికి అని చెప్పేసి బండి సంజయ్ గారు మరో ప్రకటన ఇవ్వడం జరిగింది. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినట్టు మనం సొంతంగా పోటీ చేద్దామనే దానికి కూడా తన నాయకుల వద్ద అన్నట్టు వార్తలు వచ్చాయి. నిజాలు మనకు తెలియదు. సో డెఫినెట్గా తెలంగాణ బీజేపీ అండ్ జనసేన మధ్య ఒక రప్చర్ ఉంది. జనసేన ఉనికి ఏదైనా ఉందంటే కాస్తో కూస్తో జిహెచ్ఎంసీలోనే ఉంది. వాళ్ళు తెలంగాణలో 5 స్థానాలకి పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్ కూడా రాలేదు, చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం. ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నారో అక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం. అక్కడ పోటీ చేయడానికి కొంతమంది నామినేషన్లు వేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మన కిషన్ రెడ్డి గారును లక్ష్మణ్ గారు కలవంగానే అందరూ విత్డ్రా చేసుకోవాలని అన్నారో చాలామంది నామినేషన్ వేసిన వాళ్ళు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు కానివ్వండి తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. నాకు తెలిసి ముషిరాబాద్లో ఒకటిను కూకట్పల్లిలో ఒకటి ఇంకా నామినేషన్ విత్డ్రా అవ్వలేదు, వాళ్ళు పోటీలో ఉన్నారు. ఓకే, అంటే జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళు ధిక్కరిస్తున్నట్లు లెక్క ఆయన ఆదేశాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలతో సమాలోచనలు చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని నడిపించాలి, కానీ ఆయన ఏకపక్షంగా ఆయన మూడ్ ఎలా ఉంటే అలా ఆ పోటీ చేద్దాము, ఆ పోటీ లేదు, ఇదిగో పొత్తు లేదు అని ఒక అంటే ఒక స్థిరత్వం లేని రాజకీయాలు చేస్తున్నారు. అది ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారంగా చూస్తే అంత దృఢమైన వంటి
నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎప్పుడైతే కనుక ఈ చర్చాంశంలో కూర్చున్నారో మనం ఈ రకంగా ఆలోచించవచ్చా? కేవలం అక్కడ సంబంధించి ఏదైతే కనుక తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఏదైతే కనుక ఎంపీ సీట్ ఉందో అది కేవలం దానికి సంబంధించి మీరు కనుక ఇక్కడ కనుక తెలంగాణలో ఎప్పుడైతే కనుక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జనసేన కనుక పోటీ చేస్తే ఓట్లు చీలికొస్తుంది, దీనివల్ల బీజేపీకి నష్టం, మీరు కనుక ఇక్కడ ఇప్పించుకుంటే మీకు అక్కడ హైకమాండ్ నుంచి ఈరోజు ఢిల్లీ వెళ్ళడం గల కారణం కూడా అదేనని చెప్పని చాలామంది రాజకీయ విశ్లేషకులు వారి యొక్క రాజకీయ ఢిల్లీ వెళ్ళారు. ఖచ్చితంగా తిరుపతి ఎంపీ సీటు కోసం జనసేన అక్కడ పోటీ చేయడం కోసం ఒక రాజకీయ సంబంధించిన ఏదో తెలియని వంటి ఒక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని చాలామంది వర్గాలు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదే ఏం లేదండి, అక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే పొత్తులో ఒక 15-20 సీట్లు, మహా అయితే 10-15 సీట్లు లేకపోతే 20 సీట్లు జనసేనకు వచ్చేవి. మిగతా అన్ని చోట్ల బీజేపీ పోటీ చేసేది. గెలుపు అనేది హైదరాబాద్ ఒక పెక్యులర్ దీంట్లో ఉంది. ఓల్డ్ సిటీలో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ టీఆర్ఎస్కి ఎంఐఎంకి పొత్తు ఉంది. పొత్తు ఉండటం వల్ల ఏంటంటే అక్కడ గతంలో ఎంఐఎం 40 సీట్ల దాకా గ్యాదర్ చేసింది. ఆ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదు. సో ఆ 40 సీట్లు గ్యారంటీ. పొత్తులో ఉన్న ఎంఐఎంకి 40 సీట్లు గ్యారంటీ. పొత్తులో లేని చోట్ల కొన్ని చోట్ల మన సెటిలర్స్ పాపులేషన్ ఉంది, ఎస్పెషల్లీ కూకట్పల్లి, ఎల్బీ నగర్ టు దిల్సుఖ్నగర్ ఏరియా, ఈసీఐఎల్లో కొంత, కూకట్పల్లి, జీడిమెట్ల సైడ్, ఈసీఐఎల్, ఇలాంటి చోట్ల సెటిలర్స్ పాపులేషన్ ఉంది. సెటిలర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలకు కూడా వాళ్ళు ప్రభావితం అవుతారు. సో సెటిలర్స్ ఓట్లు మూడుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి తెలుగుదేశం అనుకూల ఓటరు, 2 వైసీపీ అనుకూల ఓటరు, 3 జనసేన అనుకూల ఓటరు. జనసేనకి మనం పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎన్నికల శాతం ఏముందో చూసాం. సో ఈ సెటిలర్స్ ఓటు కూడా అదే విధంగా చీలిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు తెలుగుదేశం కూడా పోటీలో ఉన్నందుకు ఆ తెలుగుదేశంకి పడాల్సిన ఓటు అది బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందో లేదని అనుమానమే. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానన్నది ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 0.73% మాత్రమే ఓట్లు వచ్చాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు అనే బీజేపీ పార్టీ ద్రోహం చేసిందనే భావన వాళ్ళలో ఉంది. కాంగ్రెస్ ఎలా అయితే రాష్ట్రాన్ని విభజించి మోసం చేసిందో, దగా చేసిందో, అలాగే భారతీయ జనతా పార్టీ మాకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. సో డెఫినెట్గా అందుకే భారతీయ జనతా పార్టీకి 0.73% ఓట్లతో వాళ్ళు గుణపాఠం నేర్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసేసి ఆ సెంటిమెంట్ నుంచి ఈ మధ్యలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆర్ఆర్ కాంపోనెంట్కి మేము నిధులు ఇవ్వము, అది రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇంకో ప్రకటన చేయడం జరిగింది. అంటే మీరు ప్రాజెక్టు కట్టడానికి, ప్రాజెక్ట్ ఏమీ ఆకాశంలో కట్టరు కదా, నేల మీదే కట్టాలి. నేల మీద కట్టాలంటే భూమి కావాలి, భూమి కావాలంటే భూమి సేకరించాలి. ఆ సేకరించిన భూమికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇస్తుంది? అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినప్పుడు భూసేకరణ కేంద్ర ప్రభుత్వమే చేయాలి, దానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఆర్ఆర్ కాంపోనెంట్ కంటే మేము భూసేకరణకి మేము డబ్బులు ఇవ్వము అని అంటే అది కరెక్ట్ కాదు. సో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం ఉంది ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ. దీని మీద భారతీయ జనతా పార్టీకి చాలా మైనస్ అవుతుంది. సో ఈ 2 కారణాల చేత ప్రత్యేక హోదా మరియు ఆర్ఆర్ కాంపోనెంట్, పోలవరం ఆర్ఆర్ కాంపోనెంట్, అలాగే రైల్వే జోన్ కానివ్వండి, చాలా రాయలసీమ ఉక్కు పరిశ్రమ కానివ్వండి, చాలా నిధులు ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఇవ్వట్లేదు అనేది వాస్తవం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతారనేది కష్టం. సో సెటిలర్స్ మూడు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది, కానీ అనుకూలంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇక సెటిలర్స్ ఓటుని ఏదైనా కొద్దిగా రాబట్టుకోవాలంటే తెలుగుదేశం ఓటు ఏమన్నా వైసీపీ మీద కోపంతో బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అదొకటి. అండ్ వైసీపీ ఓటు, సెటిలర్స్ ఓటు బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కొద్దిగా ఆశలు ఉన్నా కానీ నిన్న రఘునందన్ గారు వైసీపీ గారి మరణం పట్ల పావురాల గుట్టలో కూడా ఒక ఆయన ఇలాగే మాట్లాడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి అంటే అది వైసీపీ ఓటర్ల మనసుల్ని తీవ్రంగా గాయపరుస్తుంది. అండ్ డెఫినెట్గా సెటిలర్స్ ఓటులో వైసీపీ సింపథైజర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక్క ఓటు కూడా బీజేపీకి పడే అవకాశం లేదు. సో ఇది స్వయంకృత అపరాధం. రఘునందన్ గారు చేసిన అత్యుత్సాహం వల్ల
ఏపీ అంటే హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ ఓట్లో వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు బీజేపీకి ఓటేసే అవకాశం అవి కొద్దిగా గొప్ప ఉంటే ఇప్పుడు అది కూడా పోయింది. సో వైసీపీకి టీఆర్ఎస్కి అనుబంధం ఉందన్నది అందరికీ తెలుసు. సో టీఆర్ఎస్కి వాళ్ళు ఓటేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఈ ప్రకటన కూడా రావడం వల్ల అది లేదు. అలాగే రెడ్డి ఓటర్స్ ఏదైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. వారు కూడా డెఫినెట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది. రెడ్డి ఓటర్స్ కాంగ్రెస్ వైపు కాకుండా వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు అంటే కాంగ్రెస్ వైపు వెళ్ళే ఓటర్ కూడా మా రెడ్డి అయిన రాజశేఖర రెడ్డిని అంత మాట అంటావా అని చెప్పేసి ఆగ్రహం కూడా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేరీజ్ వేసుకుంటే ఓకే. టీఆర్ఎస్ దాదాపు మీరు చెప్పిందంతా ఒక అనాలిసిస్ అంటే ఒక ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ రకంగా మనం న్యూట్రల్గా మాట్లాడుకుందాం. సో ప్రాక్టికల్గా రిజల్ట్స్ రూపంలో వచ్చేటప్పటికల్లా 70 సీట్లు దాకా 70 నుంచి 75 మధ్యలో టీఆర్ఎస్కి రావచ్చు. అండ్ 40 అయితే వాళ్ళకు ఎంఐఎంకి వస్తాయి. సో 115 సీట్లు, మిగతా 35 సీట్లు ఏవైతుందో కాంగ్రెస్ అండ్ బీజేపీ పంచుకుంటాయి. సో దాంట్లో బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 25 వచ్చినా కానీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. బీజేపీ మేయర్ స్థానం అయితే అసాధ్యంగా. అంత సింపుల్గా అన్నారు కానీ జనాలందరూ కూడా ఎప్పుడైతే కనుక దుబ్బాక రిజల్ట్స్ చూసారో ఇంకా డైరెక్ట్ మన కేసీఆర్ గారి యొక్క అసమర్థ పాలన ఈరోజు ప్రజల్ని చాలా మందిని కదిలించింది. చాలామంది కూడా డిసప్పాయింట్లో ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క అహంకారానికి గర్వానికి సమాధానం చెప్పడానికి బీజేపీ ముందంజలో ఉంది, బలమైన వంటి ప్రతిపక్షంగా ఉంది అంటున్నారు. మీరేమో చూద్దాం మనం రాబోయే రోజుల్లో. అంటే మహా అయితే ఇంకా వారం రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. సో మనం ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానం మాత్రం టీఆర్ఎస్ లేదా ఎంఐఎం కాంబినేషన్దే. సో ఇక్కడంటే 150 సీట్లు అండి, 40 ఆల్మోస్ట్ ఎంఐఎం ఖాతాలో ఉన్నాయి. 30 సీట్లు గెలుచుకుంటే చాలు మేయర్ స్థానం వాళ్ళది, టీఆర్ఎస్ ఎంఐఎంది. 35 సీట్లు టీఆర్ఎస్ గెలిస్తే ఆ మేయర్ పదవి వాళ్ళది. సార్ మీరు రాజకీయ విశ్లేషకులు కదా, ఒక మాట డైరెక్ట్గా అడుగుతాను. టీఆర్ఎస్ భయపడేనా పొత్తు పెట్టుకుంది ఎంఐ తోటి? మేమతోనే పోయినసారి కూడా ఉన్నారు, ఎన్నికలప్పటి నుంచి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఫామ్ అయినప్పటి నుంచి ఆయన హైదరాబాద్ నవాబుని, హైదరాబాద్లో ఉన్న మైనారిటీలని అండ్ తెలంగాణ మైనారిటీలని ఆయన అప్పీల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని తన వైపే ఉండేలా చూసుకున్నారు. అండ్ ముస్లిం పండుగలకు కానుకలు ఇవ్వడం కానివ్వండి, ముస్లింలకి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడంలో కానివ్వండి, కేసీఆర్ గారు ఎక్కడా వెనకడుగు వేయలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈరోజు పొత్తు పెట్టుకుందేం కాదు, అది మొదటి నుంచి ఉన్న పొత్తు. డెఫినెట్గా మేయర్ స్థానంలో టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం కాంబినేషన్ ఉంటుంది. దాంట్లో ఈ రోజున బీజేపీ గెలుస్తుందంటే అది చాలా హాస్యాస్పదం. అది అంటే గట్టి పోటీనైతే ఇస్తుంది కదా, ఆ పోటీ ఇస్తుంది. 25 సీట్లు గెలిస్తే దుబ్బాక సీట్లు 4-5 దుబ్బాక సీట్లు గెలిస్తే దాంతో సమానం. ఓకే. 25 సీట్లు గెలిస్తే వాళ్ళు పెద్ద విక్టరీ సంబరాలు చేసుకోవచ్చు. అండ్ అంటే పోయినసారి సింగిల్ డిజిటే కదా, ఈసారి 25 అలా గెలిస్తే ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీనికి వద్దాం. తిరుపతి అసెంబ్లీ ఇప్పుడు వద్దాం, అంటే తెలంగాణ టాపిక్ అంటే మధ్యలో కాకుండా ఒక సీక్వెన్స్లో వద్దాం. తెలంగాణ టాపిక్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టాపిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి విరమించుకున్నారు? ఆయన రాజకీయ అపరిపక్వత అండ్ ముందు చూపు లేమి, అలాగే కమిట్మెంట్ లేదు, ఇంటెంట్ లేదు, ఏమి లేదు. సో ఇప్పుడు ఆయన పార్టీ తరఫున నామినేషన్ వేసిన వాళ్ళు కానివ్వండి, ఆయన పార్టీ తరఫున పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఈ వైఖరి చూసిన తర్వాత వాళ్ళందరూ టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్న దాంట్లో ఎలాంటి మనకి అనుమానం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంతో వాళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న వాళ్ళైతే నాకు తెలిసి చాలామంది ఉన్నారు. సో నేను గతంలో పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు అందరూ టచ్లో ఉన్నారు. నేను అందరిలో ఫోన్ చేసి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉందని నేను అడగడం జరుగుతుంది. సో నాకు తెలిసిన దీని ప్రకారం అయితే ఒకళ్ళిద్దరైతే నామినేషన్ విత్డ్రా చేసుకుంటే వాళ్ళు కళ్ళమ్మటి నీళ్ళు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గతంలో నుంచి అంటే కార్పొరేటర్ ఎన్నికలు వస్తాయని వాళ్ళు కొద్దిగా ప్రిపరేషన్స్ చేసుకొని, కాంటాక్ట్స్ పెంచుకొని, కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత మనం పోటీలో లేము అంటే గెలవాల్సిన చోట ఎవరైతే ఇక్కడ తిరిగారో, కష్టపడ్డారో వాళ్ళు డెఫినెట్గా బాధపడతారు. మా సంప్రదించకుండా ఏకపక్షంగా బీజేపీతో
పొత్తు లేదు అని అందరూ బీజేపీకి ఓటేయాలంటే మేమైతే అలా వేసే రకం కాదని, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలైనా ఇస్తామనే కొందరు, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణాలైనా ఇస్తామనే కొందరు ఈ రోజున ఇంకోసారి జీవితంలో పవన్ కళ్యాణ్ పేరెత్తితే మమ్మల్ని చెప్పు తీసుకొట్టండి అనే మాట అంటున్నారు. సో అంత వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెనకాల ఉంటాం లేదండి, అది కాదు. పైకి అంటే బలవంతాన పవన్ కళ్యాణ్ దగ్గర కొంతమంది ఉన్నారు నెలవారీ జీతం పనిచేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ భజన చేయటమే వాళ్ళ పని. పవన్ కళ్యాణ్ భజన చేస్తేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ని పొగుడుతారు. వాళ్ళే చెప్తారు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము అది అని. క్షేత్రస్థాయిలో అలా లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల పట్ల విత్డ్రా చేసుకోవడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైనా ఇస్తామనే వారు ఈ రోజున పవన్ కళ్యాణ్ పేరు జీవితంలో ఎత్తితే నన్ను చెప్పు తీసుకొట్టండి అనే మాట మాట్లాడుతారు. కేవలం ఓట్లు చీలిక రాకూడదు కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడు అనుకుంటూ సరిపోదు. భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు కూర్చుని 2 నెలల ముందర కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అది. క్షేత్రస్థాయిలో మాత్రం ఓట్లు పడే అవకాశం అయితే లేదు. జనసేన సింపథైజర్ టీఆర్ఎస్కి ఓటు వేస్తారు ఈ ఎన్నికల్లో. అది కేవలం పవన్ కళ్యాణ్ చేసిన స్వయంకృతాపరాధం, ఆయన తెలివి తక్కువతనం, ఆయన వ్యూహరచనలో వైఫల్యం, ఆయన ముందు చూపులేమి, ఇవన్నీ కారణం. ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఎందుకు సరైన వంటి ఒక సలహాదారులు కానివ్వండి, ఒక నిర్ణయాలు కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఒక బలమైన వంటి నాయకుడు లేకపోవడం వల్ల తీసుకున్న నిర్ణయాలా, లేదంటే కేవలం వస్తున్న ఆఫర్లా? పవన్ కళ్యాణ్ గారికి బలమైన నాయకులు అవసరం లేదు. ఆయన మీటింగ్లో ఎప్పుడు అంటూ ఉంటారు, నా వెనకాల 10 మంది ఉంటే చాలు, నేనేదో సృష్టిస్తాను. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఐఏఎస్లు వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఉన్న 2 ఐఏఎస్లు కూడా అక్కడ ఎప్పుడు మీటింగ్లో కనపడరు. ఇప్పుడు ఢిల్లీకి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. ఆయన ఎప్పుడు నాదెండ్ల మనోహర్ని ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ పిఎస్సి సభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు, అర్హాం ఖాన్ గారు ఉన్నారు, అలాగే తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీళ్ళని ఎప్పుడు వెంటబెట్టి ఎందుకు తీసుకెళ్లరు? నాదెండ్ల మనోహర్ గారిని ఎందుకు తీసుకెళ్తారు? ఇది పెద్ద క్వశ్చన్. నాదెండ్ల మనోహర్ గారు అది పవన్ కళ్యాణ్ గారిని గైడింగ్ ఫోర్స్ అయితే, నాదెండ్ల మనోహర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? నాదెండ్ల మనోహర్ గారు ఎవరి ఆదేశాలు పవన్ కళ్యాణ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇవన్నీ జనాలకు తెలుసు. జనాలంతా దద్దమ్మలేం కాదు. పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులను ఎప్పుడు కలిసినా సరే అక్కడ ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ ఎందుకుంటారు? మీరు కేవలం నాదెండ్ల మనోహర్ గారే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని కలవడానికి కారణం ఆయనే కాబట్టి మీరు వ్యక్తిగతంగా కేవలం ఆయన మాత్రం ఆయన గురించి అలా చెప్పడం మెయిన్ ఉద్దేశం ఆయన్ని మీ యొక్క అభిప్రాయాన్ని ఆయనతో పంచుకోనివ్వకుండా చేశారని ఒక ఇదితో చెప్తున్నారని కొంతమంది జన సైనికులు అంటారు. లేదు. అంటే నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో అక్టోబర్ 2018లో వచ్చారు. నేను పార్టీ కోసం సలహా సూచనలు అనేది ఈమెయిల్ ద్వారా కానివ్వండి, వివిధ మాధ్యమాల ద్వారా కానివ్వండి 2015 నుంచి ఇస్తున్నాను. ఈమెయిల్స్ ద్వారా అయితే 2015 నుంచి ఇస్తున్నాను. సో నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో ఎన్నికలకి 7-8 నెలల ముందు వచ్చారు. సో ఆయన కలవనివ్వకపోవడం అనేది వేరే, కానీ అసలు నాదెండ్ల మనోహర్ పార్టీకి ఎందుకు వచ్చినది పెద్ద క్వశ్చన్. నాదెండ్ల మనోహర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అసలు నాదెండ్ల మనోహర్ గారు అవసరం అక్కడ ఎంతవరకు ఉంది? ఇప్పుడు తోట చంద్రశేఖర్ గారిని తీసుకెళ్ళండి ఢిల్లీ. ప్రతిసారి నాదెండ్ల మనోహర్ గారిని తీసుకెళ్తున్నారు కదా, ఈసారి తోట చంద్రశేఖర్ గారిని తీసుకెళ్ళిండొచ్చు. లేదా తమిళనాడు చీఫ్ సెక్రటరీగా చేసిన రామ్మోహన్ గారిని తీసుకెళ్ళొచ్చు, రామ్మోహన్ రావు గారిని. ఆయన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే అక్కడ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అక్కడ నాదెండ్ల మనోహర్ ప్రెసిడెంట్ ఫిజికల్గా ఉండి విని పవన్ కళ్యాణ్ని గైడ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఇంకొకళ్ళకి వివరించడం కోసం కానీ మాత్రమే అక్కడ ఉంటారని నా అసెస్మెంట్ అది. సో అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసమైతే, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండి వాళ్ళకి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడానికి 3 కారణాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశం, పోలవరం నిధులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఒకటి వేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 2018 మార్చి నాటికి 70,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి అని తేల్చారు. ఇప్పుడు 1,00,000 కోట్ల పైనే ఉంది. ఈ 3 అంశాలు మాట్లాడడానికి వెళ్తే ఆయన ప్రజల కోసం వెళ్ళాను. జిహెచ్ఎంసీలో ఇలా ఎందుకు చేశారు, మాకు ఎందుకు సీట్లు ఇవ్వలేదనో, తిరుపతి సీట్ కోసం మాట్లాడడానికో, లేకపోతే అమరావతి రైతుల కోసం మాట్లాడడానికి వెళ్తే ఆయన రాజకీయ స్వార్థం కోసం వెళ్ళినట్లు. ఆయన వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతారనేది చూడాలి.
ఆయన ప్రజల కోసం వెళ్తే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఆయన రాజకీయ స్వార్థం కోసం వెళ్తే ప్రజలు ఆల్రెడీ మొన్న చీకొట్టారు, ఇంకా చీకొడతారు. ఈసారి అయితే 6%, 0.6%కి వస్తుంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించట్లేదు. భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లే దానికి నిదర్శనం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో పక్కాగా ఇంకా జనసేన అనేది దాని యొక్క ఇది తగ్గిపోతుందంటారా? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కూడా చాలా నిరాశ నింపింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు భజన చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో దేవతా వస్త్రాలని ఒక ఉదాహరణ చెప్పారు. దేవతా వస్త్రాలు ఉదాహరణ ఏంటంటే, ఆయనకి నాకు విభిన్నమైన వస్త్రాలు కావాలని చెప్పేసి ఒక రాజుగారు తిక్కలో పనులు చేస్తూ ఉంటాడు. నాకు అసలు ప్రపంచంలో ఎవరు వేయనటువంటి బట్టలు అంటే దేవతా వస్త్రాలు అని చెప్పేసి, అసలు బట్టలు ఏముండవు, ఇది దేవతా వస్త్రాలు అండి, దేవతలకు మాత్రమే కనబడతాయి, మీరు దేవుడు కాబట్టి మీకే కనబడుతుందని వస్త్రాలు ఇస్తారు. అవి తొడుక్కుని ఊరేగింపుకి వెళ్తాడు. వాస్తవానికి వస్త్రాలు ఏమీ లేవు. కానీ ఈ పక్కనున్న వందీ మగదులు అంటే నేను ఇందాక చెప్పాను చూసారా, నెల జీతాన్ని తీసుకునే వాళ్ళు అండ్ భజన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉన్నాయి మీ బట్టలు అని చెప్పేసి వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. రాజుగారు కాబట్టి భయానికి ఏం చేస్తాడు, ఏం శిక్ష చేస్తాడు అని చెప్పి ప్రజలు కూడా ఓహో అంటాడు. ఒక చిన్న పిల్లడు మాత్రం రాజుగారు నువ్వు బట్టలు వేసుకోలేదా అని అంటాడు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు ఆ చిన్న పిల్లడిలాగా మొత్తం వాస్తవాలు గ్రహించారు. పవన్ కళ్యాణ్ దేవతా వస్త్రాలు ధరించి తిరుగుతున్నాడని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆదరణ ఉండదు. అండ్ తిరుపతి లోక్సభ దీనికి వచ్చేటప్పటికల్లా, తిరుపతిలో పోయినసారి ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. అక్కడ 14,000 ఓట్లు ఏమో వచ్చాయి బీఎస్పీకి. సో అది పక్కన పెట్టేసేసి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 3 చిత్తూరు జిల్లాలోనే, 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. దీంట్లో 44,000 ఓట్లు 5 చోట్ల పోటీ చేసిన జనసేనకి 44,000 ఓట్లు వచ్చాయి. 2 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి 4,000, 5,000 వచ్చాయి. సో 49,000 ఓట్లు ఏమో ఇద్దరికి కలిపి వచ్చాయి. ఆ 49,000 ఓట్లతో పాటు భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన వాళ్ళకి 12,000 ఓట్లు వచ్చాయి. సో 2 కలిపి పోటీ చేస్తే అలాగే 64,000 ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. డెఫినెట్గా జనసేన పార్టీ అప్పర్ హ్యాండ్ కాబట్టి జనసేన పార్టీ అక్కడ అభ్యర్థి నిలబెట్టాలని జనాలు కోరుకుంటున్నారు. అంటే జన సైనికులు కోరుకుంటున్నారు. కానీ అక్కడ జనసేనకు అభ్యర్థి లేరు. తెలుగుదేశం ఆల్రెడీ పనబాక లక్ష్మి గారిని అభ్యర్థిని ప్రకటించింది. రావెల కిషోర్ బాబు గారు బీజేపీ తరఫున పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అండ్ తిరుపతి అయితే ఎప్పటి నుంచో తిరుపతి ఎంపీగా పోటీ చేసిన చింతామోహన్ గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా ఇటీవల పార్టీలో చేరిన హర్షకుమార్ గారు ఏమైనా పోటీ చేస్తే చేయొచ్చు. అంటే ఆయన చింతామోహన్ గారి వయసు ఏమన్నా పైబడిన సందర్భంగా కోవిడ్ కారణాల వల్ల ఆయన ప్రచారంలో పాల్గొనలేని పరిస్థితి ఏమైనా ఉంటే అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. సో అది కాంగ్రెస్ అభ్యర్థి అయితే చింతామోహన్ గారు కానివ్వండి, లేకపోతే హర్షకుమార్ కానివ్వండి, లేకపోతే శైలజానాథ్ గారు కానివ్వండి. అది ఎస్సీ సీట్ కాబట్టి ఎస్సీ అభ్యర్థి ఎవరిని నిలబెడతారు. సో ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనసేన పార్టీ దగ్గర అభ్యర్థి కనబడట్లేదు. జనసేన పార్టీ దగ్గర బీజేపీ అభ్యర్థి నిలబడినా వాళ్ళు గెలిచినా కూడా మేము గెలిచినట్టు అవసరమైతే మద్దతు ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తే వాళ్ళకి గాజు గ్లాసు గుర్తుంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే దానికి వాళ్ళు సాధించుకోవాల్సిన నిర్ధారిత ఓటు శాతం పోయిన ఎన్నికల్లో సాధించలేదు. కాబట్టి అప్పుడు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ ఉండాలా లేదా అనేది అది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ డిస్క్రిషన్ అది. సో వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఒకవేళ జనసేన అభ్యర్థి ఉంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి దేనికి ఓటు వేయాలా అనేది అక్కడ ఒక తలెత్తే అవకాశం ఉంది. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే కమలంపు వాళ్ళకు స్టాండర్డ్ కాబట్టి వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకొస్తారు. భారతీయ జనతా పార్టీ మీకు గుర్తు లేకపోతే, మీ ఎన్నికల గుర్తు రద్దయిపోతే మీ అభ్యర్థి నిలబెడితే కొత్త గుర్తుకి జనాలు అలవాటు పడతారా లేదనే ఆర్గ్యుమెంట్ భారతీయ జనతా పార్టీ చర్చల్లో ఎవరు పోటీ చేయాలనే చర్చలో డెఫినెట్గా తీసుకొస్తారు. అలా అని చెప్పి ఇద్దరు కలిసి పోటీ చేసినా, జనసేన పోటీ చేసినా, భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా అక్కడ సాధించేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. జనసేన పార్టీ అక్కడ సాధించిన ఓట్లు మనం చూసాము. సో గత ఎన్నికల్లో వాళ్ళు కలిపి ఒక 55,000 ఓట్లు వచ్చుంటే ఇద్దరు కలిపి పోటీ చేస్తే మహా అయితే 1,00,000కో 1,50,000కో వెళ్ళొచ్చు, కానీ గెలుపు అయితే అసాధ్యం.
ఓకే. తిరుపతిలో గెలవని సీటుకి పవన్ కళ్యాణ్ గారు అంతగా ఆసక్తి వెంపర్లాడే ఆసక్తి చూపిస్తారని నేను అనుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా అంత ఆసక్తి పెద్దగా ఏం చూపించదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీరు BHMCలో పోటీ చేయలేదు కాబట్టి తిరుపతి మీరు పోటీ చేయండి అని చేతులు కడిగేసుకోవచ్చు. ఓడిపోయే సీటే అది, ఎవరు పోటీ చేసినా ఓడిపోయే సీటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవాలంటే 2 లక్షల కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలి. అంటే దాదాపు 3 లక్షల పైచలకు ఓటు రావాలి. ఇద్దరు పోటీ చేసినా కానీ డిపాజిట్ అయితే రాదు. అక్కడ పరిస్థితి అయితే దానికి అనుకూలంగా అయితే లేదు. డిపాజిట్ రావడమే గగనం. సో తిరుపతిలో గెలుపు అనేది అసలు. ఓకే, రైట్ సార్. ఇంతవరకు మనకు సంబంధించి తిరుపతికి సంబంధించి ఈ అంశం అన్నాడు. ఇప్పుడు ఈ అసలైనటువంటి పాయింట్లోకి వద్దాం సార్. ఇప్పుడు మీరు చాలా సూటిగా ఓపెన్గా అడిగేస్తాను, మీరు కూడా చాలా ఓపెన్గా చెప్పాల్సింది అనమాట. క్లుప్తంగా నేను ఏదైతే జవాబు చెప్పాను అంటే కేసీఆర్కి మద్దతుగాను దేనికో కాకుండా ఓపెన్గా చెప్పాల్సిన అంశం ఇది. సో ఈరోజు ట్రెండింగ్లో నుండి టాపిక్స్. సో 2 పార్టీలకు సంబంధించిన అటు బండి సంజయ్ గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఏదైతే కనుక GHMC ఎలక్షన్ సంబంధించి మీరు గనక మమ్మల్ని గెలిపిస్తే, ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్, రాష్ట్రం ఏదైతే కనుక అధికారంలో ఉందో, రాష్ట్ర అధికారంలో ఉన్న తర్వాత GHMCలో వేరే అధికారం వస్తే రాష్ట్ర సహకారం అనేది ఉండదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు డైరెక్ట్. ఖచ్చితంగా రాష్ట్ర సపోర్ట్ ఉండాలి అంటే కనుక వాళ్ళు వచ్చినా కనుక రాష్ట్ర సహకారం లేకుండా ఏ పార్టీ ఏం చేయలేదు GHMCకి అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చారు. సో బండి సంజయ్ గారికి సంబంధించి ఇద్దరి మధ్య పోటాపోటీ వార్ అనేది జరుగుతుంది. ఈరోజు చాలా మందికి వాటర్ బిల్ ఫ్రీ అంటున్నారు కేసీఆర్ గారు. ఓకే, ఈయనేమో 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బండి సంజయ్ గారు 25,000 ఇస్తామని చెప్పి చెప్పండి. ఈ యొక్క అంశాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఇంత గట్టి పోటీ GHMC ఎలక్షన్ పరిధిలో ఉన్నప్పుడు మీరు చెప్పండి, ఏది సరైనటువంటి పోటీ, ఏది సరైనటువంటి నాయకుడు, ఏది సరైనటువంటి ప్రజలు దేన్ని ఎక్కువగా స్వీకరిస్తారు మీకున్న విశ్లేషణ బట్టి? అంటే ఏది సరైన పోటీ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏమని చెప్తాను నేను. సరైన పార్టీ ఏది లేదు. అందరూ రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడలు, ప్రజల్ని మభ్యపెట్టడాలు చేస్తారు. దానికి BJP ఏం తక్కువ కాదు, TRS ఏం తక్కువ కాదు. సో అది పక్కన పెట్టేద్దాం. ఈ రోజున నిజాయితీగా నిబద్ధత ప్రజల కోసం పోటీ చేసే పార్టీ భారతదేశంలో లేదు. అది ఏ పార్టీ అయినా సరే. సో మనం అది పక్కన పెట్టేద్దాం. ప్రజలు గమనించాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఒక 10 ప్రశ్నలు ప్రజల దగ్గరికి వెళ్దాం రండి. వాళ్ళు విడిగా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు చెప్తారు. తీరా ఎన్నికల బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వచ్చినప్పటికల్లా దానికి భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అది దానికి చాలా ఫ్యాక్టర్స్ కారణం ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ప్రజలేమి ఇష్టపడేయట్లేదు, గత్యంతరం లేక వేస్తున్నారు, ఆప్షన్స్ లేక వేస్తున్నారు. ఆ ఆప్షన్స్ లేకుండా చేయడం వల్ల ఒక్కొక్క పార్టీకి వెనకాల ఒక సింబల్ ఇతను చూడంగానే ఒక మైండ్లో మనకు ఒకటి కలిగినట్టుగా TRS అనగానే చాలా మంది యువతకి, మన భారతదేశంలో 65% మంది ఎక్కువ మంది యువత కలిగినటువంటి దేశం మంది. TRS అనగానే ఒక ప్రాంతీయ ఇది ప్రజలకు ఒకటి ఉంది, అదే ఏం లేదు ఒక మతతత్వం ఉంది. ఇలా ఎందుకు అంటే నాకు తెలిసి TRS ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్లో ఉంది. కానీ మొన్న ఎలక్షన్స్లో ఉంటే కనుక 7 సీట్లు కోల్పోరు. ఆల్మోస్ట్ ఈ 3 కాంగ్రెస్కి 4 BJPకి ఓడిపోరు వాళ్ళు. సో అంత లేదు. సో అలాగే అంత తెలంగాణ భావం అయితే లేదు. అది కేవలం తెలంగాణ సాధించుకోవడం వరకే. ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్మెంట్ అయిందో అది దాంతో సమస్య పోయింది. సో అది ఫ్యాక్టర్ అయితే మనకి ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను సార్, మీరు చెప్పండి. కేవలం BJP కనుక GHMC సంబంధించిన అధికారంలోకి వస్తే కనుక, గెలిస్తే కనుక ఖచ్చితంగా మత కలహాలు రేగుతాయి అన్న కేసీఆర్ మాట మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించను. లేదు. ఎందుకంటే మరి అంటే హైదరాబాద్లో మత కలహాలు అనేవి దాదాపు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న స్ట్రిక్ట్ యాక్షన్స్ వల్ల డెఫినెట్గా తగ్గిపోయినాయి. అండ్ జనాల్లో మెచ్యూరిటీ బాగా వచ్చింది. 1980 కంటే ముందర అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం ఉన్న మెంటాలిటీకి 2 జనరేషన్స్ మారిపోయినాయి. జనాల ఆలోచన తీరు మారిపోయింది. సో ఈ మత కలహాలు అనేవి కేవలం రాజకీయ నాయకులు ప్రేరేపించి చొప్పించిన ఇవి అని చెప్పేసి ప్రజలందరూ మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు. ఈ రోజున మత కలహాలు అది మతాల వల్ల జరుగుతున్నాయని ఎవరు అనుకోవట్లేదు. ప్రతి మతంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది, లోపాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, ప్రతి మతంలో ఉంది. సో ఒక మతంలో లోపాన్ని తీసుకొచ్చి ఇంకో మతం క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్గా ఇంకో మతంలో ఉన్న లోపాలను ఇంకోటి ప్రశ్నిస్తారు. సో జనాలు దీన్ని గ్రహిస్తున్నారు.
సో వాళ్ళ అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి అవేర్నెస్ అనేది జనాల్లో చాలా పెరిగింది. వాళ్ళ మతంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాళ్ళ మతంలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి అనేది ఎదుటి పార్టీ వాళ్ళు ప్రశ్నించినప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఆలోచించడం మొదలుపెట్టారు. ఓహో, మనలో కూడా తప్పులు ఉన్నాయని. సో మత కలహాలు అనేవి ఈ రోజున అది లేనప్పుడు కేసీఆర్ గారు గొడవలు లేని ఇటువంటి అల్లరి లేని హైదరాబాద్ చూడాలనుకుంటున్నారు. అల్లరి లేని హైదరాబాద్ని కేసీఆర్ గారి కంటే ముందు నుంచే ఉంది. కేసీఆర్ గారు వచ్చింది 2014లో, 1983లో ఎన్టీ రామారావు వచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి అల్లరి లేని తెలంగాణ హైదరాబాద్ ఉంది. సో దాని కేసీఆర్ గారు వచ్చి చేసేదేమీ లేదు. సో మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు వచ్చినందువల్ల మత కలహాలు ఆగిపోయాయి అంటాం కానీ, లేదా కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోతే మత కలహాలు వస్తాయని కానీ లేదు. దానికి దీనికి సంబంధం లేదు. ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. ప్రజలు ఇంతకుముందు అంటే ఏమంటే ఒక మతాన్ని తిడితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఆనందించేవారు. ఇప్పుడు లేదు, జనాలు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నప్పుడు బండి సంజయ్ గారు త్రిబుల్-ఆర్ అనే సినిమా రాజమౌళి గారు తీసిన సినిమాలో ఎప్పుడైతే కనుక ఒక కొమరం భీమ్కి ఒక ఇస్లామిక్ సంబంధించిన టోపీ ఎప్పుడైతే గెటప్ పెట్టారో దానిపై రాజమౌళి మీద విరుచుకుపడుతూ ఒక మాట కామెంట్ చేశారు. అవును, భారతీయ జనతా పార్టీ హిందూ తత్వం పార్టీయే, హిందువులు సపోర్ట్ చేసే పార్టీయే, మాది హిందూ పార్టీ అయితే ఏంది అన్నారు. అంటే ఒక గౌరవమైన పదవిలో ఉండి అలాంటి అంశాలపై కామెంట్స్ చేయడం అనేది, మీరు భారతీయ జనతా పార్టీని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలాంటి పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీలో గెలిస్తే ఇలాంటివి మళ్ళీ రాకుండా ఉంటాయా? అంటే యువతకి ఇలాంటిది ఎక్కువ కలుగుతుంది కదా, హిందూ తత్వ పార్టీలు, మత రెచ్చగొట్టే అంశాలు అనేవి నేటి యువతలో రాకూడదు, ఒక నాయకుడు కూడా ఆ మాట అనకూడదు. దానిపై మీరేమంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో చెప్పలేదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారంటే, నా గొంతు మీద కత్తి పెట్టినా కానీ భారత్ మాతాకి జై అని అన్నారు. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారంటే, గోమాంసం తినకపోతే నాకు ముద్ద దిగదన్నారు. ఆ మాటలు ఇప్పుడు అన్నమనండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యువతకి ఆదర్శం అంటున్నారు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకంటున్నారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటున్నారు. ఒకప్పుడు మెడ మీద కత్తి పెడితే కూడా భారత్ మాతాకి జై అనను అన్న అదే అసదుద్దీన్ ఓవైసీ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ 2 రోజుల ముందర దేశంలో యువతకి నరేంద్ర మోడీ ఆదర్శం అన్నారు. ఎందుకన్నారు? సో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కూడా మైనారిటీ ఓటు ఉన్నా సరే అక్కడ హిందూ ఓటు కూడా ఉంది. ఆ ఓటు కావాలి. సో వీళ్ళు ఎలక్షన్స్కి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు మాటలను మనం పట్టించుకోకూడదు అంటారు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు యువతని రెచ్చగొట్టే అంశాలు, మార్చుకొట్టే మాటలు ఎందుకో నేను అభిప్రాయం. యువతని రెచ్చగొట్టే అంశాలు అంటే నేను చెప్తున్నాను కదా, జనాల్లో మెచ్యూరిటీ ఉంది. గతంలో లాగా వాళ్ళు క్యారీ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఈ రోజున నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రామ మందిరం కట్టిన తర్వాత దానికి ఏదో పెద్ద అనూహ్యమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. 2022లో అక్కడ హంగ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ప్రజలు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. ప్రజలు ఈ మతపరమైన అంశాలతో క్యారీ అయ్యే పరిస్థితి అయితే లేదు. బీహార్ ఎన్నికలు చూసాము. బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ కొడుకైన తేజస్వి యాదవ్కి ఆల్మోస్ట్ గెలిచారు ఆయన. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పనిచేస్తుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో 10-15 సీట్లు గెలిచినట్టయితే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ పరిస్థితి లేదు. సో బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా జనాలు దాన్ని మత విద్వేషాలని కానివ్వండి, మతపరమైన డివిజన్ని కానివ్వండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు అనే దానికి పెద్ద ఇండికేషన్ అది. సో రాష్ట్రంలో కూడా ఆలోచిస్తారు. కేసీఆర్ గారు ఐటీ సెక్టర్ని ఏ విధంగా హైదరాబాద్లో డెవలప్ చేశారు, అండ్ ఏ విధంగా హైదరాబాద్కి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ఇవన్నీ చూసే ఓటేస్తారు. కానీ హిందువులు అయితే ఒకటి ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు బండి సంజయ్ గారు నేను హైదరాబాద్కి ఐటీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పెంచుతానని కానివ్వండి, హైదరాబాద్ని ఇంకా డెవలప్ చేస్తాననే మాటలు చెప్పింటే చెప్పారు. ఒక అద్భుతమైన మాట, త్రిబుల్ రైడింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు.
ట్రిపుల్ రైడింగ్ కేవలం హైదరాబాద్లోనా లేకపోతే ఢిల్లీలో కూడా చేస్తారా? హైదరాబాద్ వరకు త్రిబుల్ రైడింగ్ చేసుకోవచ్చు. ఆ, ఎవరికి చలానాలు ఇంతవరకు ట్రాఫిక్ రూల్ సంబంధించి మీకు కట్టిన చలానాలు మొత్తం వెనక్కి తీసేస్తాం. ఆ. ఇంటి ఎవరికైతే కనుక ఆధార్ కార్డు ఉందో వారికి 25,000 రూపాయలు వరద బాధితులకు సహాయం ఇద్దో, ఎప్పుడైతే జిహెచ్ఎంసీ గెలిచిద్దో వెంటనే 25,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అంటున్నారు. ఇవన్నీ ఈ యొక్క ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హాస్యంగా అనిపిస్తుందా, వాస్తవం అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. ఇప్పుడు అలా అంటే మరి కేసీఆర్ గారు ఆల్రెడీ 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు కదా. మరి 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తే దానికంటే పెద్దగా మేము వస్తే 25,000 ఇస్తామంటే అన్నారంటే ఈ కేసీఆర్ గారు 10,000 ఇస్తానంటే ఈయన 25,000 ఇస్తామంటే ఈయనకి ఓటమి భయం ఎంత ఉందో అంత 2.5 times ఓటమి ఎక్కువ అంగీకరించినట్టే. మీరు అంతగా ఆశ పెడుతున్నారంటే ఓటమి భయం అంత ఉంది కాబట్టి అంత పెద్ద అమౌంట్ అని వచ్చేస్తున్నారు. అంటే అది ఆపించేసినట్టు, కేంద్రానికి నేనే లెటర్ రాసినట్టు, బండి సంజయ్ గారు సైన్ చేసినట్టు, నా సైన్ ప్రాజరీ చేసిన అంశం కూడా చూస్తున్నాం. అది కేవలం కేసీఆర్ గారు కావాలని చేశారని చెప్పి అతను ఛాలెంజ్ విసిరి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళింది. ఈ అంశం కేవలం ఈ యొక్క డబ్బు అంశం, ముఖ్యంగా జనాలు చాలా మంది కొట్టుకొని ఆ మీ సేవా కేంద్రాల దగ్గర భయంకరమైన ఇది మనం మృతి చెందడం కూడా జరిగింది. ఎస్, ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు ఒక ఎంత భయంకర పరిస్థితి? ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అదే చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ అనేవి అలా అయిపోయినాయి భారతదేశంలో. దానికి ఏ పార్టీ అతీతం కాదు. కేసీఆర్ గారు 10,000 ఇవ్వడం అనేది వీళ్ళు అభ్యంతరం చెప్పలేదనేది లేక వస్తే రాబోయే రోజుల్లో తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అదే మీకు అనాలిసిస్ చెప్పండి సార్. ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఏంటి ఇంత అసలు ప్రజలు ఏమనుకోవాలి? ఇటు కేవలం కేంద్రం ఆపిందా, లేదంటే కనుక కేసీఆర్ గారు ఆపేశారా, లేదంటే ఎలక్షన్ కోడ్కి ఎప్పుడైతే కనుక ఈ నిర్ణయం ఎప్పుడైతే కనుక ఆపేమని చెప్పడానికి గల కేంద్రం పైనుంచి ఆదేశాలు ఇవ్వడానికి కారణం బండి సంజయ్ గారు, కేసీఆర్ గారు అంటారు. సో ఇది ఎంతవరకు దీనిపై క్లారిటీ? ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు కొంతమందికి ఇచ్చారు, తర్వాత మళ్ళీ కొంతమందికి పెంచారు. ముందు ఇచ్చిన వాళ్ళకి మేము అంగీకరించాం, కానీ తర్వాత పెంచిన సంఖ్యకి మేము వ్యతిరేకంగా ఇచ్చామని చెప్పి ఎస్సీసీ గారు ఇవ్వడం జరిగింది. సో అది కేంద్ర ఎన్నికల అధికారి అంశంలో పరిధిలో అంశం కూడా. సో ఒకవేళ కనుక కేసీఆర్ గారు ఇప్పుడు ఎన్నికల ఎన్ని రోజులు ఆపగలరు? వారం రోజులు ఆపగలరు. వారం రోజుల తర్వాత ఖచ్చితంగా డబ్బులు అయితే ఇవ్వాల్సిందే. అవును, కేసీఆర్ గారు దానివల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాకపోతే కేసీఆర్ గారు కూడా వెనక్కి వెళ్ళడానికి లేదు. 10,000 ఇవ్వాల్సిందే. దానికి ఒక 15,000 కలిపి బీజేపీ ఏమైనా ఇస్తే కేంద్ర నిధుల నుంచి ఇవ్వచ్చు. మరి అదే కేంద్ర నిధుల నుంచి ముందే ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే అది రాష్ట్ర నిధుల నుంచి కదా, జిహెచ్ఎంసీ నిధుల నుంచి ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ ప్రకటన వరద వచ్చిన టైంలో చేస్తే బాగుండేది. ఎన్నికల సందర్భంగా ఈయన 10,000 ఇచ్చిన తర్వాత చేయకంటే అంతకంటే ముందు చేస్తుంటే బాగుండేది. అవును, చాలా మంది ప్రజల బాధ ఏంటంటే కనుక 3rd ఫ్లోర్లో ఉన్నా అంటే పైన జనాలకు వచ్చినాయి, కానీ కింద ఫ్లోర్లో నీటిలో మునిగిపోయినటువంటి వాళ్ళకి నిజంగా ఎవరికి సహాయం అందలేదని చెప్పని చాలామంది భయంకరమైన ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. సరే, వాటర్ మీద ఇది పక్కకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇటు బీజేపీ అండ్ టీఆర్ఎస్ సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకున్నాం. అసలుకి కాంగ్రెస్ అనే పేరు చాలా తక్కువ వినపడడానికి, రేజులో లేకపోవడం గల కారణం కాంగ్రెస్లో సరైనటువంటి నాయకత్వం లేకపోవడమా, కేంద్రం నుంచి సరైనటువంటి నాయకుడు ఉత్సాహంగా లేకపోవడమా, ఈరోజు జిహెచ్ఎంసీలో సరైనటువంటి రేవంత్ రెడ్డి గారు లాంటి ఇంకొక వ్యక్తి బలంగా లేకపోవడం ఈరోజు కాంగ్రెస్ రిజల్ట్ తక్కువ ఉండడం గల కారణం? కాంగ్రెస్ నాట్ ఓన్లీ తెలంగాణ, జాతీయ స్థాయిలో కూడా చాలా బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ ఇచ్చే నాయకులు లేరు, అండ్ ఉన్న నాయకులు చాలా సీనియర్స్ అయిపోయారు. కొత్త వాళ్ళైన సింధియా లాంటి వాళ్ళని వదులుకోవడంలో ఆయనకి సరైన ప్రాముఖ్యత ఇవ్వనందువల్ల మధ్యప్రదేశ్లో ఆయన కూడా పార్టీ వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో దాదాపు ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. అలాగే టీఆర్ఎస్లో 2014లో కానివ్వండి, 2018లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద వాళ్ళని గెలుచుకున్న వాళ్ళని టీఆర్ఎస్ ఆకర్షించి వాళ్ళు ప్రలోభాలకు లోనై పార్టీకి మారిపోయి టీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దాదాపు టీఆర్ఎస్కి ఓటేసినట్టే, అండ్ ఓడిపోయిన వారందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారన్న భావన ప్రజల్లో వాళ్ళ వలన కలిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా అంతర్గత ఆధిపత్య పోరు ఉంది, ఎవరు నెక్స్ట్ లీడ్ చేయాలి అనేది. రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఒక ప్రామిస్తో వచ్చాననే భావనలో ఆయన ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. సో చాలామంది నాయకులు ఆధిపత్య పూర్ణ సీనియర్స్ వారు ఏమంటారంటే ఇటీవల పార్టీలో వచ్చి రేవంత్ రెడ్డి గారికి ఎలా ఇస్తారని వారి వాదన, రేవంత్ రెడ్డి గారేమో నేను ఈ హామీతోనే వచ్చానని ఈయన వాదన. సో ఇవన్నీ
వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు వల్ల ఒకరు పని చేస్తే ఇంకోళ్ళు పని చేయము అనే దీంట్లో ఉంది. సో కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం సార్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సంబంధించి చాలామంది ప్రచారంలో భయంకరంగా జోరుగా తిరుగుతున్నారు. అంటే టీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీఆర్ఎస్ బీజేపీ కనపడుతుంది. కాంగ్రెస్ హిమాయత్ నగర్ ఏరియా ప్రచారంలో భయం తిరుగుతుంది. భారతదేశంలో మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక వెపన్ ఓటు, విలువైన 18 సంవత్సరాలు నిలబడింది. సో ఈరోజు ఈ ఓటుకి నోటు అనే అంశం దేశ ద్రోహం లాంటిది. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించినటువంటి చాలా మనీ పట్టుబడకుండా కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అసలు ఓటుకి నోటు అంశంపై చింతా రాజశేఖర్ గారు ఏం చెప్తారు? ఈ డబ్బు పంచడం రాజకీయంలో ఎప్పుడు పోతుంది? ఇప్పుడు జిహెచ్ఎంసీలో డబ్బులు పంచమైనా ప్రజలు ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? అసలు జనాలకి ఈ అలవాటు ఎందుకు ఉంది ఓటు డబ్బు? అదే నేను చెప్పాను కదా, మీరు ఇప్పుడు వెళ్ళి ఎలక్షన్ టైం కాకుండా మామూలుగా జనాల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు దానికి వ్యతిరేకం. ఇప్పుడు డబ్బు ప్రభావం వల్లనే ఫలితాలు మారుస్తుందని మాత్రం నేను అంగీకరించాను. మారిపోయింది ఇప్పుడు. నేను కూడా దాన్ని, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైసీపీ తక్కువ డబ్బులు పంచింది, అధికారంలో ఉన్న టీడీపీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచారు, వైసీపీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు తక్కువ డబ్బులు పంచారు. కానీ జనాలు తక్కువ డబ్బులు పంచిన వైసీపీకి ఓటేశారు. అదే 2014లో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారానికి 10 సంవత్సరాలు దూరంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు మాత్రమే దూరంగా ఉన్నారు. సో ఆయన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఖర్చు పెట్టారు, కానీ అయినా కానీ జనం టీడీపీకి ఓటేశారు. సో డబ్బు అనేది ఫ్యాక్టర్ కాదు. సో దాని గురించి అంత చర్చ అనవసరం. వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుల్లో కొంత ఇస్తున్నారు, 1% 2% ఖర్చు పెడుతున్నారు. సో దాని గురించి ప్రజలు ప్రభావితమయ్యి ఆ డబ్బు వలన వాళ్ళ ఓటింగ్ నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేస్తుంది నేనైతే నమ్మను. 100%. ఎందుకంటే అందరూ పంచుతున్నప్పుడు ఓట్లు మాత్రం అందరికీ ఇవ్వట్లేదు కదా, ఒకళ్ళకి వేస్తున్నారంటే ఆ డబ్బు అనేది ప్రభావితం చేయట్లేదు. కాబట్టి మనము ప్రజల పక్షాన వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడతాము, మనం ఎలా సర్వీస్ చేశాము, రాబోయే రోజుల్లో ఎలా సర్వీస్ చేస్తామని ప్రజల్ని భరోసా ఇవ్వగలిగామనే దాని మీదే ఎన్నికలు జరుగుతాయి. సో ఓటింగ్ మీద ధన ప్రభావం అనేది అయితే ఉండదు, నాకు తెలిసి అయితే ఉండదు. ఓకే. సో ఈ యొక్క ఓటర్లో ఎప్పుడు నిజమైనటువంటి చైతన్యం డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి? డబ్బు తీసుకున్నదే ఫ్యాక్టరీ కాదని చెప్తున్నాను. డబ్బు తీసుకున్నది మీరు డిబేట్ చేయకండి దయచేసి. ఎందుకంటే డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయట్లేదు, డబ్బు ఇచ్చిన వాళ్ళు తీసుకోవడం ఎందుకు తప్పు కదా? తీసుకోవడం తప్పు అంటే మరి రాజకీయ నాయకులు దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్? దోపిడీ చేసిన డబ్బులోంచే కదా ఇచ్చేది మీకు. ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే సార్. దీనికి పాయింట్ ఫుల్ స్టాప్ ఎక్కడ అంటున్నా నేను. అది ఫ్యాక్టరీ కాదంటున్నా నేను. అసలు అది ఫ్యాక్టరీ కాదు. ఓటుకి డబ్బులు తీసుకోవడం అనేది ఫ్యాక్టరీ కాదు. ఓట్లలో ఇలా ఇది ఫ్యాక్టరీ కానప్పుడు అంటే ఓటు అంటే అది రైట్ రాంగ్ అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు ఎవరి దగ్గర ఎంత వస్తే అంత నొక్కేయండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మార్చి 14, 2018 ఎవరు ఎంత డబ్బులు ఇస్తే అంత నొక్కేయండి అన్నారు. మన డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారు, డబ్బులు వల్ల నేను ఓడిపోయినా అంటున్నారు. తీసుకోమన్నది ఎవరు? ఆయన చెప్పారు. ఇప్పుడు నేను డబ్బుల వల్ల ఓడిపోయినా ఆయన. సో జనాలు ఓడిపోతే ఎక్స్క్యూజ్ తప్ప డబ్బు అనేది ప్రభావితం చేయదు. డబ్బు ప్రభావితం చేయకపోతే నాకున్న వంటి యాజ్ అ సైకాలజీగా మేము క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఎవరైనా కనుక ఒక మేయర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పొలిటికల్గా అభ్యర్థిగా పోటీ చేసే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టి ఒక 5 crores కావచ్చు, ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రచార కార్యకర్తలు కావండి, వెనకాల ఉన్న ఓటర్లు కానీ ఇలా పంచి, అది బీరు బిర్యానీ సంథింగ్ ఏదైనా కావచ్చు, డబ్బులైనా కావచ్చు. ఇప్పుడు ఖర్చు పెట్టిందంతా తిరిగి సంపాదించుకోవాలని ఎలక్షన్స్లో ఇంత ఖర్చు పెట్టాను అనే దృక్పథంలోనే ఉంటాడు. కాబట్టి ఎందుకు ఖర్చు పెట్టాడు కాబట్టి. అదే అతను నిజంగా ఖర్చు పెట్టకుండా తన వాక్చాతుర్యంతో ప్రజాసేవతో నియమం వస్తే అది డబ్బు అనే సెక్షనే లేకపోతే అతనికి ఆ ఫీలింగ్ ఉండదు కదా. ఎప్పుడు తిరిగి సంపాదించుకోవాలని ఫీలింగ్. అయితే రాజకీయ నాయకులు నేను డబ్బు పెడితే నేను గెలుస్తాను అనేది, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ 2014 ఎలా గెలిచింది? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఎలా గెలిచారు? ఆయన డబ్బు ఖర్చు పెట్టలేదు. సో నోటుకోటుగా కాదు, ప్రజల్లో నేను మీకోసం నిలబడతాను, మీకోసం పని చేస్తాను, నిజాయితీగా పనిచేస్తాను భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. వాళ్ళు గెలిచిన తర్వాత డబ్బులు సంపాదిస్తాను సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆయా టైంలో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కూడా నిలబడ్డారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో డబ్బులు వంచి వచ్చిందా?
లేదు. లేదు. తర్వాత ఇప్పుడు మొన్న అంటే పంచిండొచ్చు. 2018లో ఖచ్చితంగా పంచారు, 2019లో ఖచ్చితంగా పంచారు, 2014లో పంచలేదు. ఫస్ట్ టైం 2004 నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా, స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడవి లేవు. సో ప్రజాదరణ పొందడానికి డబ్బు మాత్రమే అంశం కాదు, అలాగే రాజకీయ నాయకులు కూడా డబ్బు వల్ల ఓడిపోతున్నాం అనే డ్రామాలు ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, దొరికినంత నొక్కేయండి అన్నారు. ఇప్పుడు ఏమో నన్ను డబ్బులు 150 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి నన్ను ఓడించారన్నారు. మరి ఎందుకు ఆ మాట, ఆ స్టేట్మెంట్ అయింది, ఈ స్టేట్మెంట్ అయింది. సో ఇలాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్లు మానుకోవాలి. అండ్ డబ్బు మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తుంది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే జనసేనలోకి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే జనసేనలోకి వెళ్ళటం అనేది దాని మీద కొన్ని ఇది పవన్ కళ్యాణ్ గారు ఏకపక్ష నిర్ణయాలు మానేయాలి. జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళని పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించి జిల్లాకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ వేసి ఒక కోర్ కమిటీ తీసుకుని క్షేత్రస్థాయి నుంచి నిర్ణయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే నిర్ణయం ఉందనుకోండి, అది పవన్ కళ్యాణ్ గారు తీసుకోకూడదు. జిహెచ్ఎంసీలో ఉన్న 150 డివిజన్ల నుంచి ఇన్పుట్ తీసుకుని వాళ్ళందరూ ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నడుచుకునేటట్టయితే, అంటే క్షేత్రస్థాయి కార్యకర్తల ఆలోచనల ప్రకారం పార్టీ నడుపుతానని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకొని ఆచరణ రూపంలో చూస్తే అది అప్పుడు నేను డెఫినెట్గా వెళ్తాను. క్షేత్రస్థాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడిపిస్తే ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను. అంతేగాని నాదెళ్ల మనోహర్ గారిని మీడియేటర్గా పెట్టి ఎవరి ఆదేశాల ప్రకారం పార్టీ నడుపుతానంటే ఇప్పుడు ఆయనకున్న కార్యకర్తల్లో నాకు తెలిసి 10% మంది కూడా లేరు, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఉండరు. సో ఆయన క్షేత్రస్థాయి అవసరాలను బట్టి, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలను బట్టి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని ఆ తీర్మానాలకు అనుగుణంగా ఆయన పార్టీ నడుపుతానంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను. అది రాష్ట్ర స్థాయి, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇది చాలా అవసరం. అది మీకు ఇంత విశ్లేషణ ఉంది కదా సార్, మీరు ఎందుకు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ గారని మాట్లాడుతుంటారు? మీరు వ్యక్తిగతంగా కానీ, ఇండిపెండెంట్గా కానీ, లేదా వేరే పార్టీకి సంబంధించి కానీ మీకున్న వంటి ఏదైతే అంశం ఉందో అది డైరెక్ట్గా లీడర్తో కూర్చొని మాట్లాడి మీరు అనుకుంటున్నటువంటి మీ ఆశయాలు, మీ ఎజెండాని చెప్పి మీరే డైరెక్ట్గా ఎందుకు పోటీ చేయరు? ఎందుకు కేవలం సలహాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు? అంటే జనాల్ని మనం ఏ స్థాయిలో ప్రభావితం చేయగలనే దాని మీద ఉంటుంది. నేను జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీలో ఉండగా జనసేన పార్టీకి నేను ఇచ్చిన చాలా సలహా సూచనలు కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకున్న సలహా సూచనలు నేను ఒక స్ట్రాటజిస్ట్ రూపంలో, ఒక సలహాదారు రూపంలో కొన్ని పార్టీలకి నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే మొన్న కరోనా లేకపోతే మేము బహుశా బీహార్లో 2-3 స్ట్రాటజీస్ చెప్పాము, ఒకటి ఇంప్లిమెంట్ అయ్యేది. సో నేను బీహార్ వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లాక్డౌన్ సెకండ్ టైం వాళ్ళు బీహార్ స్టేట్ వరకు మళ్ళీ లాక్డౌన్ ఇంపోజ్ చేశారు ఆగస్టులో. సో అప్పుడు నేను మళ్ళీ అర్జెంటుగా అవుట్ వెనక్కి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక పార్టీతో పనిచేయడం కోసం మేము టైప్ చేస్తున్నాము, వాళ్ళకి సలహాదారుగా ఉన్నాను. అలాగే ఒక జాతీయ పార్టీకి కొన్ని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక అంశం మీద వాళ్ళు నెగోషియేషన్ చేస్తున్నారు. సో ఒక ఎందుకు అలాగే సలహాలు సూచనలు నేను ఇప్పుడు నాకున్న ప్యాషన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉందామని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నా చాయిస్ అది. మీలాంటి వాళ్ళు వస్తాను కదా ఇంకా కొంచెం లేదండి, అంటే జనాల్ని మనము, అంటే డబ్బు లేదా మీ దగ్గర? డబ్బు అసలు ఫ్యాక్టరే కాదు, నేను చెప్తున్నాను కదా, డబ్బు ఫ్యాక్టరే కాదు. ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఉండి మీకు ఇంటెంట్ ఉంటే డబ్బు ఫ్యాక్టరే కాదు. అంటే ఇది పెద్ద పార్టీ నుంచి అవకాశం రాలేదా మీకు? అంటే పెద్ద పార్టీ, నేను ఏ పార్టీకి అయితే స్ట్రాటజీ ఇచ్చానో జాతీయ పార్టీకి, వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క చోట తప్పు చేస్తుంది. ఆ తప్పు చేసే చోట నేను ఇది తప్పు కాబట్టి దాన్ని సమర్థించలేను. సో నేనేమనుకుంటా అంటే, నేను ప్రజల తరఫు నుండి ప్రజలు ఏం కోరుకుంటున్నా అంటే, రాజకీయ పార్టీలన్నీ ఒక షాప్ లాంటివి. మీకు ప్రోడక్ట్ ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో అక్కడ ప్రోడక్ట్ కొనుక్కోండి. నిన్న బీజేపీ దగ్గర కొనుక్కుంటే ఈ రోజున మీకు టీఆర్ఎస్ బాగుంటే టీఆర్ఎస్ దగ్గర కొనండి, రేపు టీడీపీ బాగుంటే టీడీపీ దగ్గర కొనండి, ఎల్లుండి కాంగ్రెస్ బాగుంటే కాంగ్రెస్ దగ్గర కొనండి. మీరు పార్టీకి సంబంధం లేదు, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ అమ్మే షాప్స్ అనమాట. మనకి ప్రోడక్ట్ మంచి ధరకి మంచి క్వాలిటీ మనకు ఉపయోగపడే ప్రోడక్ట్ ఎవరిస్తున్నారో వాళ్ళ తరఫున మనం నిలబడాలి. సో
ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా విభజించింది, కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే వ్యతిరేకత ఉంది. ఎందుకని? భారతీయ జనతా పార్టీ మీకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను, ఇప్పుడు వాళ్ళు కూడా మాట తప్పారు. ఇప్పుడు దానికోసం పోరాడతామన్న టీడీపీ పోరాడట్లేదు, దానికోసం పోరాడతామన్న వైసీపీ పోరాడట్లేదు, జనసేన పోరాడట్లేదు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చి మీకు ఇస్తామని చెప్పి హామీ కోసం నిలబడితే ఇవ్వనన్న వీళ్ళ దగ్గర కంటే కూడా ఇస్తామని వాళ్ళ దగ్గరికి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించకూడదని జనాలు ఆలోచించారు. రాష్ట్రాన్ని విడగొట్టింది కరెక్టే, దానికి పనిష్మెంట్ 10 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టాము. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వీళ్ళెవరు మాట్లాడలేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక ముందుకు వస్తే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించకూడదు? మనకేం కావాలి, ఎవరిస్తారు, అదే ఆలోచించాలి ప్రజలు. ఓకే, రైట్ సార్. మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, దాన్ని యాజ్ ఫర్ ఏదో పబ్లిక్లో ఉన్నటువంటి యాజ్ ఏ సోషలిస్ట్, సోషల్ యాక్టివిటీస్గా, యాజ్ ఏ పొలిటికల్ అనౌన్సిస్ట్గా మీరు తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సోషల్ నెట్వర్క్లో కానివ్వండి, లేదంటే కనుక జనసేనకులు సంబంధించి కొంతమంది కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి ఆయన నిజంగా పొలిటికల్ అనౌన్సిస్ట్ అయితే ఆయన గురించే ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడతారు? ప్రతి పార్టీ గురించి మాట్లాడవచ్చు కదా. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే చింతా రాజశేఖర్ గారు ఇలా మాట్లాడుతున్నారన్న కామెంట్కి మీరు క్లుప్తంగా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఎవడు నన్ను విమర్శించకుండా ఉండటాని కోసం, ఇప్పుడు మీరు పబ్లిక్ ఫిగర్ అనుకోండి, మిమ్మల్ని ఏమన్నా విమర్శించకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు? పాపులారిటీ కోసం నన్ను విమర్శిస్తున్నామని మిమ్మల్ని విమర్శించకుండా అడ్డు పెట్టుకునే కుంటి సాకే పబ్లిసిటీ స్టంట్ అనేది. ఎందుకంటారంటే నన్ను ఎవడో విమర్శించకుండా ఉంటాడు, ఒక స్టేటస్ వచ్చిన తర్వాత నన్ను ఎవడో ఏమనకూడదు అనమాట. ఏమన్నా అంటే పబ్లిసిటీ కోసం. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలు గెలుచుకొని ప్రత్యేక హోదా మీద పోరాడట్లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పక్కన కూర్చోబెట్టుకొని నేను మాట్లాడాను ఒక టీవీ షోలో. మరి కేసీఆర్ గారిని ఏమనలేదు? నేను ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీదే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో నేను ఏపీ పాలిటిక్స్ మీదే. అండ్ కేసీఆర్ గారికి నేను రాష్ట్ర విభజనకి వ్యతిరేకము. కేసీఆర్ గారి విషయంలో ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత, అది ఇర్రివర్సిబుల్ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఎవరు బాగా పనిచేస్తున్నారు అనే దాని మీద మనం చూసుకుంటే కనుక కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో హింసించేస్తారు, పీడించేస్తారు, తరిమేస్తారు అని స్టార్టింగ్లో ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ ఆయన దూరం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తరఫున అంటే సెటిలర్స్ ఏవైతే, ఆ పదం వాడకూడదు కానీ సెటిలర్స్ని ఆయన మనసులు గెలుచుకోగలిగారు. గెలుచుకున్నందుకే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు, సెటిలర్స్ కూడా ఆయన పక్షాన్ని నిలబడ్డారు. అలాగని ఆంధ్రప్రదేశ్లో కోసము మేము రాష్ట్ర విభజనకి వ్యతిరేకము, ఆంధ్రప్రదేశ్ కోసం పొడి చేస్తామన్న పార్టీలైన తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదు. సో ఆంధ్రప్రదేశ్ మీద ఎనలేని ప్రేమ చూపించిన పార్టీలేమో ఆంధ్రప్రదేశ్ పట్ల చూపించట్లేదు, ఆంధ్రప్రదేశ్కి ఏదో ద్రోహం చేసేస్తారు, ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళని అందరినీ చంపేస్తారు, తరిమేస్తారు అనే భయాంభ్రాంతులకు గురి చేసిన కేసీఆర్ ఏమో అలా ఏమీ ప్రవర్తించలేదు. సో రాజకీయ నాయకులు ప్రజలు నిశ్చితంగా గమనించాలి, కాన్స్టెంట్గా గమనించాలి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు అసెస్మెంట్ మార్చుకుంటూ ఉండాలి. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్, మన ఇంటర్వ్యూ ముగింపు వచ్చింది. మీరు జిహెచ్ఎంసీలో ఏ పార్టీ అధికారంలో అంటే గెలిస్తే బాగుంటుంది హైదరాబాద్ సిటీకి అని మీరు వ్యక్తిగతంగా మీరు ఎవరికి సపోర్ట్? టీఆర్ఎస్ ఆర్ బీజేపీ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే నేను ఒక విశ్లేషకుడిగా విశ్లేషణ చెప్పడానికి మాత్రమే ఉన్నాను. నాకు ఇక్కడ ఓటు లేదు కాబట్టి నేను ఏ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు. నా ఓటు ఆంధ్రాలో ఉంది. అండ్ గెలుపు వరకు అయితే టీఆర్ఎస్కి అవకాశం ఉంది. అండ్ ఎవరు గెలిస్తే బాగుంటుందంటే ఎవరు గెలిచినా జనాలకి ఒరిగేదేమీ లేదు, తరిగేదేమీ లేదు. సో ఒకవేళ బీజేపీ గెలిస్తే వాళ్ళు మేము ఇంకా ఏదో అద్భుతాలు సృష్టిస్తామని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేమన్నా అద్భుతాలు చేయొచ్చు. అంటే రాష్ట్రం మీద అధికారం పట్టు కోసం మాత్రం చేస్తారు తప్ప జిహెచ్ఎంసీ ప్రజల మీద ప్రేమ కోసమో ఏదో హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోసమో చేయరు ఒకవేళ గెలిస్తే. అలాగని టీఆర్ఎస్ చేసిద్దంటే వాళ్ళ అధికారం కొనసాగించుకోవడం కోసం, అధికారం చేజారకుండా వచ్చే ఎన్నికల్లో అధికారం చేజారకుండా ఉండడం కోసం చేస్తారే తప్ప ప్రజల మీద ప్రేమతో ఎవరు చేయరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి. సో ఇది ఈరోజు చింతా రాజశేఖర్ యొక్క అద్భుతమైన జిహెచ్ఎంసీ మీద విశ్లేషణ. ప్రతి పార్టీ సంబంధించి అంతర్గతంగా ఆయన మనసులో ఉన్న మాటని చాలా విశ్లేషణగా ఈరోజు మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ మరోసారి చింతా రాజశేఖర్ గారితో ఆంధ్రప్రదేశ్
రాజకీయాల మీద అద్భుతమైన విశ్లేషణ ఇవ్వడానికి మరొకసారి మేము ఇంటర్వ్యూ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మిషన్ నేను సైతం సమాజం టీవీ ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు.